ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభువా, వందనములైన పాపిని దౌర్భాగ్యాన్ని నన్ను ప్రేమించారు తండ్రి. నా కొరకు కలువరి సిలువలో మరణించి రక్తం కార్చారు. నా పాపములన్నింటినీ క్షమించారు. మీ రక్తంతో నన్ను కడిగారు, పవిత్రపరిచారు. ప్రభువా, నన్ను క్రొత్త జన్మ అనుభవం నాకు అనుగ్రహించారు. క్రొత్త ఆహారం ఇచ్చారు. కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయబడినట్లుగా కొత్త శరీరం, కొత్త ఆత్మ, కొత్త జీవం, గట్టి అనుభవం నాకు అనుగ్రహించినందుకు వందనాలు. కొత్త స్వభావం ఇంకనూ దయచేస్తున్నందుకు వందనాలు. ప్రభువా, స్తుతిస్తున్నాను. కొత్త వాగ్దానములు ఇచ్చారు. కొత్త భూమి, కొత్త ఆకాశం కొరకై నిరీక్షణ ఇచ్చారు. ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ రాజ్యంలో నాకు స్వాస్థ్యం అనుగ్రహించారు. అక్షయం నిర్మలం వాడమారని స్వాస్థ్యంలో నాకు పాలన గ్రహించారు. స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభు, నా జీవితంలో ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభింపజేసి కొనసాగింపజేస్తున్న దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నా కొరకు మరలా రానై ఉన్నారు. నా కొరకు మీరు నిర్మిస్తున్న కొత్త గృహం అక్కడికి తీసుకెళ్తారు. మీకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా కొరకు మరలా తన మహామహిమతో తిరిగి రానై ఉన్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములోనే అతి వినయంగా సమర్పించుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. బైబిల్ పనిలో పాడుకుందాం. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన, నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన, నీ జీవితాన మరువని మాట, యేసు మాట. బలే బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే బలే బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రభు బల్లలో పాలు పంపలు పొందే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇరవై 23-24. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 9 వర్స్ 23-24 కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిచ్చున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 వర్స్ 28 కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వల్ల అలా చేసే రొట్టెని తిన పాత్రలో ఉంది త్రాగను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. యేసు ప్రభు, వందనాలైన స్తుతులర్పిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఈ యొక్క సమయంలో ప్రభు సాగిలు పడుతున్నాం. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటం కృపనిచ్చారు. వందనాలు. యోగ్యమైన రీతిలో బలలో చేయముంచినట్లు సహాయం చేయి. మేము చదువుకున్న భాగం మా గమనంలో బోధించు. నిలబడిన దాసుని మరొకసారి మీ సిలువ చాటును మరుగు చేసుకోండి. కనికరం చూపండి. బయట నుండి వచ్చే శబ్దాలను మాకు మరుగు చేయండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి.
మనల్ని మనం పరీక్ష చేసుకునే సమయం. దేవుని వాక్యంలో ఇక్కడ మనం చదువుతున్నాం, మనుషులు వేటిలో అతిశయిస్తారంటట. ఇర్మియా 9:23, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అన్నాడు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. జ్ఞాని జ్ఞానమును బట్టి అతిశయిస్తాడు. నాకు చెప్పేవాడువా అంటాడు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి ఏదన్నా, అలా కాదు సార్ ఇలా చేయాలి సార్ అని కలెక్టర్కి ఎవరైనా చెప్తారా? చెప్తే ఏమంటాడు? నాకు చెప్పేవాడువా? ఒకవేళ వాడు మంచివాడైతే మౌనంగా ఊరుకుంటాడు, కానీ తర్వాత అనుకుంటాడే నాకు చెప్పేవాడా అనుకుంటాడు. జ్ఞానమును బట్టి అతిశయిస్తాడు. తర్వాత సూర్యుడు శౌర్యమును బట్టి అతిశయిస్తాడట. బాగా శౌర్యం ఉన్నవాడు, చేతనైనవాడు, దెబ్బలాడగలిగేవాడు, గెలవగలిగేవాడు ఏమంటాడో, రమ్మను బస్తీ మీద సవాల్, ఎవడొస్తాడో చూద్దాం. ఏంటి వానికి ఉన్న బలం, వానికి ఉన్న శౌర్యం, అంటే దెబ్బలాడే ఆ శక్తి, సామర్థ్యం. అలాగే ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తాడట. డబ్బులు ఉన్నవాడు వాడిని ఎవడు పట్టలేడు. ఇక మననైనా సరే అంతే, కాస్త జేబులో డబ్బులు ఉన్నాయనుకోండి, 1,00,000 రూపాయలు క్యాష్ జేబులో ఉందనుకోండి, ఎవడైనా పట్టగలడా మనల్ని? మన దగ్గరకు వస్తుంటాడు ప్రభాకర్ అన్న, బెరాక ప్రభాకర్ అన్న. ఒకసారి మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, డబ్బులు రాగానే మనకు గొప్ప బలం వస్తుందిట. డబ్బులు రాగానే 1000 ఏనుగుల బలం వచ్చేస్తుందిట. అదే డబ్బులు లేకపోతే బలం అంతా పోతుందిట. అందరికొన్న లక్షణం ఇది. డబ్బులు ఉంటే ఎవరు పట్టలేరు మనం. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయిస్తాడు. ఐశ్వర్యం పెరుగుతున్న కొద్దీ అతిశయం పెరిగిపోతుంది. మనకన్నా అంతే, ఎవరికన్నా అంతే. అప్పుల బాధలు ఉన్నాయనుకోండి, దీనులంగా ఉంటాం. అదే అప్పిచ్చే స్థితిలో వచ్చామనుకోండి, కొద్దిగా సంగతి మారిపోతుంది. ఏంటి జాగ్రత్త ఖర్చు పెట్టు అని ఎవడైనా అడిగితే ఏం చెప్తాం? జాగ్రత్త ఖర్చు పెట్టు అని అంటాం. అదే మనం అడిగేటప్పుడైతే వేరుగా ఉంటుంది పరిస్థితి. ఏం చేస్తాం? ఆ ఖర్చులు ఉన్నాయి, ఈ ఖర్చులు ఉన్నాయి, తప్పుడు పెట్టాలా అనుకుంటాం. అదే మనం ఇవ్వాల్సి వస్తే ఎవడు కానీ, ఎందుకు ఆ ఖర్చులు నీకు అవసరమా? ఏమిటంటే అతిశయం, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయం. ఇవన్నీ ఉంటాయిట. ఇవి కూడదు చెప్తున్నాడు ప్రభు. తర్వాత ఇంకోళ్ళు చూడండి, సామెతల గ్రంథం 27:1. సామెతల గ్రంథం 27:1. రేపటి దినమున గూర్చి అతిశయం. మానవులందరూ కలలు కంటారు. ఆ పెద్ద ఆయన చెప్పిపోయాడు, కల కనకపోతే కలలు నిజమేలాగవుతాయని అన్నాడు. కాబట్టి కలగంటారు. అయితే అతిశయపడకూడదు, ఊహించుకోవచ్చు. ఒక ఆలోచన ఉండాలి, ఒక ప్లాన్. అంటే కళ అంటే ప్లాన్, ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి. మన దేశానికి 5 సంవత్సరాలకు సంబంధించిన ప్లాన్ ఉంటుంది. పంచవర్ష ప్రణాళిక అంటారు. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏం చేయాలన్నది ఒక ప్లాన్ ఉంటుంది. మన జీవితానికి కూడా ఒక ప్లాన్ ఉంటుంది. వచ్చే సంవత్సరం ఏం చేయాలో, పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఏం చేయాలో, 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏం చేయాలో ప్లాన్లు ఉంటాయి. అయితే రేపటిని గురించి అతిశయపడద్దు. రేపు నీ సంగతి చూసారా, చాలామంది ఏం చెప్తుంటారు, ఇవాళ నిన్ను వదిలేస్తున్నాను, రేపు నీ సంగతి చెప్తాను అంటాడు. ఇదనమాట రేపటిని గురించిన అతిశయం. రేపు నాది అనుకుంటారు కొంతమంది. రేపు నేను అది చేస్తా, ఇది చేస్తా. ఊహలు ఉండొచ్చు, ఉద్దేశాలు ఉండొచ్చు. అతిశయం కాకూడదు, అంటే గర్వం కాకూడదు. అతిశయం అంటే గర్వం. రేపటిని గురించినటువంటి గర్వం, అతిశయం ఉండకూడదు. అలాగే ఇంకా అతిశయపడే ఉన్నాయి చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. చాలు, అదిరిపడును అని 4 పెట్టి కిందనే రాశాడు చూడండి. అతిశయపడును. 4 కూడా బహుగా అతిశయపడుతుందిట. అంటే మాట్లాడటంలో అతిశయం, గర్వం. మనకేం లేకపోయినా సరే మాట్లాడటంలో గర్వం ఏమీ తక్కువ ఉండదు. ఇంకా ఉన్నవాడైనా సరే వాడు కాస్త తగ్గించుకుంటాడేమో, కానీ లేనప్పుడు మనం మరింత అతిశయం చూపిస్తాం. ఒకడికి కాలు చేయి పడిపోయింది, వాడికి రావట్లేదు.
వాడు అలా అంత దూరంలో రోడ్డుకి అంత దూరంలో కూర్చుని ఉన్నాడు. అయితే మంచి బట్టలు వేసుకుని కూర్చున్నాడు. ఆర్టీసీ బస్సు వాడు వస్తుంటే ఆప అని దూరం నుంచి అరుస్తుంటే పాపం బస్సు వాడు ఆపాడు. వాడు అక్కడి నుంచి బస్సు ఎక్కడానికి చాలా టైం పట్టింది. ఎవడో దిగి వాడిని నడిపించుకుని వచ్చి బస్సు ఎక్కించారు. పట్టుకోరా అంటే పట్టుకోడు. డ్రైవర్ చెప్తున్నాడు పట్టుకోరా అంటే ముందంటాడు, ఆపమంటే ఆపవా, నా సంగతి తెలుసా, చూడు ఏం చేస్తావు అంటున్నాడు. వీనిక కాలు చేయి పని చేయదు. మళ్ళీ ఏం చేస్తాడంటే ఆపమంటే ఆపాడు, కానీ కొద్దిగా ముందుకెళ్ళిందిట బస్సు. నా సంగతి తెలుసా, ఏం చేస్తాను అంటున్నాడు. మళ్ళా నీ సంగతి తర్వాత ముందు బస్సు పట్టుకో అంటాడు. రాడ్డు పట్టుకో, పడతావు. నేను పడనులే, నువ్వు పో, నీకు చేతనైతే పో అన్నాడు. ఆడు ఒక్కసారి గేర్ మార్చేసరికి దబ్బని బార్ల పడ్డాడు బస్సు లోపల. అర్థమైందా? కాబట్టి ఏం చేత కానప్పుడు కూడా ఏమిటంటే అతిశయం, నాలుక అతిశయం, మాటలో అతిశయం. చాలాసార్లు మన అందరికి ఉంటుంది ఈ లక్షణం, మాటలో అతిశయిస్తాం, తొందరపడి మాట్లాడుతాం, గర్వంతో మాట్లాడుతాం, చిన్న చిన్న విషయాల్లో కూడా గర్వంతో మాట్లాడుతాం. ఇంట్లోనంతే బయట అంతే. నాలుక అతిశయిస్తుందిట. తర్వాత ఇంకా చూడండి 14వ వచనం, యాకోబు పత్రిక 3:14 కలిసి చదువుకున్నాను. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమున వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. దేని గురించి అతిశయం? 13వ వచనంలో చెప్తాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు, వాడు సాత్వికంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. యోగ్య ప్రవర్తనను గూర్చిన అతిశయం అది క్రియల్లో కనబడాలి. నేను ఎంత ఆత్మీయున్నో, నేను ఎంత ఆత్మీయురాలనో, నేను ఎంత ప్రార్థనా పరులనో ఇలాగ అనుకుంటూ ఉంటాం. అది క్రియల్లో కనబడాలట. నీ హృదయంలో మత్సరం ఉంటే, మత్సరం అంటే కింద ఏమన్నాడు, అది చేదైన అనుభవం అంటే ఏదో మంచిది కాదు. అది హృదయంలో ఇతరులను గూర్చినటువంటి చెడు ఆలోచనలు, లేకపోతే లోపల అహంకారం, కేవో రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే అతిశయపడవద్దు, అతిశయిస్తాట. అంటే ఆత్మీయ అహంకారం, ఆత్మీయ అతిశయం ఇది కొన్నిసార్లు అందరికి వచ్చేస్తుంది. మన ప్రార్థనలు కనుక దేవుడు విన్నాడంటే, కొద్దిగా ప్రార్థనలు విని కొద్దిగా పరిస్థితులు బాగుపడి ఆ తర్వాత మనం కొద్దిగా ఆరాధిస్తున్నాం, బైబిల్ వాక్యం మనకు తెలుస్తోంది, వాక్యం అర్థమవుతోంది, వాగ్దానాలు నెరవేరుతున్నాయి మన జీవితాల్లో, ఇలాంటివి జరిగాయి అంటే మనకు ఆత్మీయ అతిశయం వస్తుంది. నాకంటే ఇంకా ఆత్మీయులు ఎవరు లేరు, వీళ్ళందరూ వేస్ట్, నేనే కరెక్టు అని అనుకునే స్థితి. ఇది సాతాను కలుగజేస్తాడు. నీకంటే గొప్పవాడు, నీకంటే ఆత్మీయుడు, కర్మేళ్ళే ఓడి లేడని చెప్తాడు. వాడు అందరికీ చెప్తాడు, ఎవరిని విడిచిపెట్టడు. అర్థమైందా? ఎవరికి వాళ్ళే నేనే ఆత్మీయురాలని, నేనే ఆత్మీయుడిని అనుకుంటూ ఉంటాడు. నీకంటే మంచివాడు లేడు, నా దగ్గరకు వచ్చి చెప్తాడు, నీకంటే బోధ చేసేవాడు లేడు అని చెప్తాడు. కాబట్టి ఇట్లాగన సాతాను తీసుకొచ్చేది ఇది, ఈ ఆత్మీయ అతిశయం. అతిశయపడవద్దు అంటాడు, ఇదొక అతిశయం. తర్వాత చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం కలిసి చదువుకున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం కలిసి చదువుకున్నాం. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. డంబముల యందు అతిశయం, ఒకసారి లేనిపోనివన్నీ పెట్టుకుంటాం మనం. లేనిపోని డంబముల యందు అతిశయం. ఉదాహరణ, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 10 లక్షలు ఖర్చు పెట్టేస్తాం. ఉన్నది 1,00,000, ఎంత ఖర్చు పెట్టాలా? 1,00,000 ఖర్చు పెట్టాలి. 4 లక్షలు ఖర్చు పెట్టామంటే 3 లక్షలు ఏంటది? అప్పు. అది డంబం. 1,00,000 ఉన్న చోట 3 లక్షలు ఖర్చు పెట్టామంటే డంబం. అవసరమైతే వేరే విషయం, అవసరాన్ని ఖర్చు పెట్టాం వేరే సంగతి. కానీ లేని చోట ఖర్చు పెట్టాం డంబం, లేనిది చూపించుకోవటం డంబం. మీరు మీ డంబములు యందు అతిశయపడుతున్నారు అని అంట. కాబట్టి మానవులు ఎన్ని విషయాలు అతిశయపడుతున్నారో చూడండి. జ్ఞానమును బట్టి అతిశయపడుతున్నాడు, సూర్యుడు సౌరవును బట్టి అతిశయపడుతున్నాడు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడుతున్నాడు, మాట్లాడటం చేతనైన వాడు మాటల్లో అతిశయపడుతున్నాడు, కొంతమంది ఆత్మీయతలో అతిశయపడుతుంటారు, కొంతమంది డంబాలతో అతిశయపడుతుంటారు. ఇంకోటి చెప్పాడు 20వ కీర్తన చూడండి, కీర్తన 20. ఏడవ వచనం.
కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి కొందరు రథములను బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతారు. అంటే కలిగినటువంటి దాన్ని బట్టి. రథములు గుర్రములు అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి ఘనతలు. రాజుల కాలంలో రథం ఉందంటే వాడు పెద్ద చాలా గొప్పవాడు, గుర్రం ఉందంటే గొప్పవాడు. ఇప్పుడు మనకి మంచి పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయంటే గొప్పవాళ్ళు. పెద్ద కారు ఉందనుకో, మనకి ఏ కారు ఉన్నా ఏ బండి ఉన్నా దేని గురించి ఆలోచిస్తాం? ఏదో మంచిది కాస్త ఒక 25 లక్షలు 30 లక్షలు 50 లక్షలు కార్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కొంటామా కొనమా తర్వాత సంగతి. అర్థమైందా? మాత్రం మాటలు అట్లనే ఉంటాయి. కాబట్టి రథములు బట్టి గుర్రములు, ఒకవేళ అది దొరికిందా మనకి, ఇంకా మనల్ని ఎవడైనా పట్టగలరా? నిజంగా అనుకున్నట్టు దొరికితే ఇంకెవడు పట్టగలడు? కాబట్టి కలిగిన దాన్ని బట్టి ఓ 10 తులాల బంగారం కనుక మెళ్ళబడింది అనుకోండి, మామూలుగా ఉంటుంది వ్యవహారం. తులం బంగారం తులన్నర బంగారానికే మామూలుగా ఉండదు. 10 తులాల చైన్ కనుక మెళ్ళబడింది అనుకోండి, మామూలుగా ఉంటుందా? ఆ మెడ అలాగే ఉంటుంది పైన, ఇట్లా ఏమక్క ప్రైజులాడక్క, బాగున్నావా, మంచిగా ప్రార్థన చేసుకో అక్క, ఇది కనబడాలా? అర్థమైందా? గుర్రములను బట్టి రథములను బట్టి మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయపడేటటువంటి పరిస్థితి. ఇవన్నీ అతిశయాలు, ఇవన్నీ కూడదుట, ఇవన్నీ కూడదు. మాటను బట్టి అతిశయం, మాటలో అతిశయం, ఆలోచనలో అతిశయం, డంబంగా ప్రవర్తించడంలో అతిశయం. తర్వాత ఆత్మీయ జీవితం పెద్ద నష్టం ఏమిటంటే ఆత్మీయంగా ఉన్నాము అనే అతిశయం. నేను ఆత్మీయంగా ఉన్నాను, వాళ్ళే బాగలేరు, ఈ అతిశయం. ఇవి నష్టాన్ని కలుగజేసేటటువంటివి. తర్వాత రేపటిని గురించి అతిశయం. ఏం లేకపోయినా సరే రేపు నా సంగతి చూపిస్తా అందరికీ అనుకుంటా. ఆ రేపు రాని వచ్చిన తర్వాత చూపించవచ్చు. కానీ మనం ఏమనుకుంటాం, ఇవాళ నా పరిస్థితి బాగలేదు కానీ రేపు నా సంగతి చూపిస్తా అందరికీ. అందరం అనుకునేదే ఇది. కాబట్టి రేపును గురించిన అతిశయం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. అతిశయింపకూడదు. దేన్ని బట్టి అతిశయించాలట? కీర్తన 20లో ఏం చెప్పాడు? కీర్తన 27, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. దేవుని నామాన్ని బట్టి అతిశయపడాలట. ఎందుకు? ఒక దినం వస్తుంది 8, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. కాబట్టి ఈ అతిశయం ఏం చేస్తుందంటే ఒక దినాన్ని నేల మీదకి తీసుకుపోతుంది. ఏ రకమైన అతిశయమైనా నేల మీద పడేస్తుంది. కృంగి నేల మీద పడి ఉన్నారు, నేల మీద పడేస్తుంది. మనమైతే లేచి చక్కగా నిలుచున్నాం. దేవుని నామం మనల్ని నిలబెడుతుంది, చక్కగా నిలబెడుతుంది. అన్ని పరిస్థితుల్లో దేవుని నామం మనల్ని నిలబెడుతుంది. తర్వాత అక్కడ ఇర్మీయా 9:24లో ఏం చెప్పాడు? చదవండి. ఇర్మీయా 9:24. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవా నేనే అని తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. దేవుని తెలుసుకోవటం బట్టి అతిశయించాలి. దేవుడు నీతి న్యాయములు జరిగిస్తున్నాడు, కృప చూపుతున్నాడు. ఈ జ్ఞానం, ఆ జ్ఞానాన్ని బట్టి అతిశయం అంటే అది కేవలం సంతోషం అనే అర్థం, తృప్తి అనే అర్థం, అంతేగాని గర్వం కాకూడదు. మళ్ళా దేవుణ్ణి తెలుసుకో ఫస్ట్. ఆయన కృప చూపుతున్న దేవుడు, ఆయన నీతి న్యాయములు జరిగిస్తున్న దేవుడు. ఈ విషయాలు తెలుసుకోవటం ద్వారా ఏం చేయాలట? అతిశయించాలి. మొదటిదేమన్నాడు? ఆయన నామమును బట్టి అతిశయించాలి. ఆయన నామం మనకు దొరికింది. ఆ ఘనమైన నామం, శక్తి కలిగే నామం, పవిత్రమైన నామం. ఆ నామం ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ నామమును బట్టి మనం ఆశీర్వదింపబడుతున్నాం. ఆ నామమును మనం ఏం అడిగినను చేస్తున్నాడు. ఆ నామమే మనకు అనుగ్రహిస్తోంది. అదే మన ఆత్మీయతకు ఆధారం. ఆ నామం కనుక మనకు దొరకకపోతే మనకేం దొరకదు. కాబట్టి ఆ నామమును బట్టి అతిశయించారు, కలిగిన దాన్ని బట్టి కాదు. తర్వాత ఏమంటాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకుందాం. అంతేకాదు
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 11. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 11. ఆయన ద్వారా మనం సమాధాన స్థితి పొంది ఉన్నాం. దేవుణ్ణి బట్టి సమాధాన స్థితి మనకున్నది కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన దేవుని యందు అతిశయపడతామంతే. యేసు ప్రభు వారి ద్వారా దేవుని తెలుసుకున్నాం. యేసు ప్రభు వారి ద్వారానే దేవునితో మనకు సమాధానం. మన పాపములు క్షమించబడ్డాయి, లేకపోతే దేవుడు మనల్ని క్షమించాడు. యేసు ప్రభు వారి బలియాగం ద్వారా దేవుడు మనల్ని క్షమించాడు. మనకు ఆయనతో సమాధానం ఏర్పడింది. కాబట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అందుకే అతిశయించాలంతే. నీ అతిశయం ఏమిటంటే దేవుడు నాకు కలిగి ఉన్నాడు, నేను యేసుప్రభుని తెలుసుకున్నాను, అదే నా అతిశయం. యేసుప్రభు నామం నాకు దొరికింది, అదే నా అతిశయం. యేసుప్రభు దేవుడిని నేను తెలుసుకున్నాను, దేవుడిని కలిగి ఉన్నాను, అదే నా అతిశయం. ఈ భూమి మీద రథములు లేవు, గుర్రాలు లేవు, లేకపోతే రేపేం జరుగుతుందో తెలియదు, నాకు గొప్ప మాట జ్ఞానము లేదు, ఆ డంబాలు లేవు, ఐశ్వర్యం లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేవు. మరి ఏముందంటే యేసుప్రభు వారు ఉన్నాడు నాకు, అదే నా అతిశయం. ఇటువంటి అతిశయం మనం కలిగి ఉండాలి. రెండవది మన అతిశయం ఏమిటంటే ఇక్కడే చెప్తాడు. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 4. 5 వర్స్ 5 కాదు 4, 3, 4 కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయని నెరిగి శ్రమలు యందు అతిశయపడచ్చు. ఇంకో అతిశయం ఏమిటట? శ్రమల యందు అతిశయం. యేసు ప్రభు వారిని బట్టి పొందే శ్రమలలో అతిశయించాలి క్రైస్తవుడు. ఐశ్వర్యంలో కాదు, జ్ఞానంలో కాదు, డంబాల్లో కాదు, ఆత్మీయతలో కాదు, వీటిలో కాదు. దేనిలో అతిశయించాలంటే శ్రమలలో అతిశయించాలి. అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించచ్చు, సంఘములో ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించున్నాను. కాబట్టి ఆయన అంటాడు, మీకోసం నేను శ్రమ అనుభవిస్తున్నాను. ఇది యేసు ప్రభు వారు అనుభవించిన శ్రమలను నేను సంపూర్ణం చేస్తున్నాను అంటే ఆయన కొదువు ఉండిపోయాను అనుకున్నాడు ఆయన. దీన్ని అందరూ వ్యతిరేకిస్తారు ఈ వాక్యాన్ని, కానీ అది ఆయన అనుభవం. ఒకవేళ యేసు ప్రభు వారు అనుభవించని శ్రమ ఏదైనా ఉంటే ఆయన కోసం నేను దాన్ని అనుభవిస్తున్నాను అలా అన్నాడు. శ్రమలు అనుభవించట్లో అతిశయం ఉంటా. ఎందుకు మనం శ్రమలు అనుభవించడం ద్వారా, అక్కడ చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32, 33 వచనాలు కలిసి చదువుకుందాం. హెబ్రీ 10, 32, 33. హీబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 32, 33. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకం తెచ్చుకొనడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధను అనుభవించడం చేత 10 మందిలో ఆరడిపడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. వాటిని అనుభవించిన వారితో పాలివారు. యేసు ప్రభు వారి నామం నిమిత్తం ఏమైనా శ్రమలు మనం అనుభవించినట్లయితే, లేకపోతే క్రైస్తవులు అయినందుకు మనం ఏదైనా శ్రమలు అనుభవించినట్లయితే, ఏదన్నా పోగొట్టుకున్నట్లయితే, వదులుకున్నట్లయితే, నష్టపోయినట్లయితే మనకు అతిశయం. ఎందుకు అతిశయం? అది ఇదివరకు అనుభవించిన వారు ఉన్నారు కొన్ని వేల సంవత్సరాలుగా, ఆ శ్రమలు అనుభవించిన వారితో పాలువారమయ్యాం అంటే ఆ లిస్టులో చేరాం మనం కూడా. శ్రమలు అనుభవించిన వారు ఒక లిస్టు యేసు ప్రభు కోసం, శ్రమలు అనుభవించిన వారు ఒక లిస్టు. శ్రమలు అనుభవించిన వారికే బహుమానాలు, శ్రమలు అనుభవించిన వారికి ఏం లేదు. ఇప్పుడు మనం యేసు ప్రభు కోసం శ్రమలు అనుభవిస్తే మనం అతిశయించాలి. ఎందుకంటే శ్రమలు అనుభవించిన వారి లిస్టులో చేరాం, ఒక దినాన్న బహుమానం ఉంటుంది. అంతేకాదు ఈ శ్రమల ద్వారా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలు కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. 14. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపారినడల మహిమాస్వరూపైన ఆత్మనగా దేవునాత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. ఇక్కడ 2 ఆశీర్వాదాలు.
క్రీస్తు శ్రమలలో పాలివారముట ఒకటి. ఇందాక ఏమన్నాడు? ఆయన కొరకు శ్రమలు పొందిన వారిలో పాలివారం. ఇప్పుడేమన్నాడు? క్రీస్తు శ్రమలలో పాలివారం. క్రీస్తు శ్రమలలో, క్రీస్తు శ్రమ పొంది తిరిగి లేచి మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మనం ఆయన శ్రమల్లో పాలివారం అంటే మనం కూడా తిరిగి లేచి ఆయన కుడి పార్శ్వమునకు వెళ్తాం. కాబట్టి ఇంత ధన్యత ఉంది, దానిలో అతిశయించాలి. అలాగనే శ్రమలు పొందటం వలన దేవుని ఆత్మ, మహిమా స్వరూపకు దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నాడు. మన శ్రమ పొందుతున్నప్పుడే దేవుని ఆత్మ మన దగ్గరకు వస్తాడు. మనం సంతోషంతో అంతా ఖానా పీనా మజాకరణ అన్నీ బాగున్నాయి అనుకోండి, ఫుల్గా అన్నీ పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర పక్కన థమ్స్అప్ బాటిల్స్ పెట్టుకుని ఫుల్గా తింటా, అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగుంది, బిర్యానీ ఎంత బాగుంది, మటన్ ఎంత బాగుంది, చికెన్ ఎంత బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఆ మిర్చి కూడా ఉంటే బాగుండేది, అది కూడా లేదు అని కొద్దిగా థమ్స్అప్ పోయి అనుకుంటూ కూర్చుంటే అప్పుడు పరిశుద్ధాత్మ ఉండడు మన దగ్గర. మనం పరిశుద్ధంగానే ఉన్నాం, భోజనమే చేస్తున్నాం, కానీ పరిశుద్ధాత్మ అప్పుడు మనతో ఏం పని లేదు ఆయనకు. ఆయన కూడా నేను మీతో ఉంటాను నండు. ఎప్పుడు శ్రమ పడుతున్నామో ఆయన కోసం, అప్పుడు పరిశుద్ధాత్మ మనతో కూడా ఉంటాడు, మన మీదను ఉంటాడు. మన మీద తన చెయ్యి మన మీద కప్పుతాడు, తన రెక్క కప్పుతాడు, తన చెయ్యితో మనల్ని తాకుతాడు, మన మీద వాలుతాడు ఆయన. అలాగున పరిశుద్ధాత్మ యొక్క తాకుడు, ఆ స్పర్శ అనుభవిస్తాం శ్రమలలో. కనుక శ్రమల్లో మనం అతిశయిస్తాం. ఆ శ్రమ పోయిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ మనల్ని దూరంగా చూస్తూ ఉంటాడు. మనలో ఉన్నాడు, మనల్ని దూరంగా చూస్తుంటాడు. కనుక శ్రమలలో మనం అతిశయం. యేసు ప్రభువును కలిగి ఉన్నందుకు అతిశయం, యేసు ప్రభువును బట్టి దేవుని కలిగి ఉన్నందుకు అతిశయం, యేసు ప్రభు నామము కొరకు శ్రమలు అనుభవించడంలో అతిశయం. తర్వాత ఆ నిరీక్షణలో అతిశయం. చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమన్స్ చాప్టర్ 5:2 కలిసి చదువుకుందాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచును. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయం. యేసుప్రభువు మరలా రానై ఉన్నాడు, వస్తే మనల్ని తీసుకెళ్తాడు. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ బట్టి అతిశయిస్తాం. అరే, నీకు ఇల్లు లేదు, వాకిలి లేదు, గొడ్డు లేదు, గోదా లేదు, ఏమీ లేదు, నీకు ఏంటి నీ గొప్పతనం అని అంటే, నా గొప్పతనం ఏమిటంటే యేసుప్రభువు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, అది నా గొప్పతనం. ఆయన తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నా కోసం బంగారపు ఇల్లు ఉంది, అది నిరీక్షణ. నేను అక్కడికి వెళ్తాను, ప్రభుతో కూడా ఉంటాను, ప్రభు ఎక్కడుంటే అక్కడ ఉంటాను. ఆ నిరీక్షణను బట్టి అతిశయిస్తున్నాం, అది మన గొప్పతనం. విశ్వాసుల యొక్క అతిశయం అక్కడ ఉండాలి. విశ్వాసుల యొక్క అతిశయం, ప్రభు నామం తెలుసు నాకు, అది అతిశయం. ప్రభు తెలుసు నాకు, అది అతిశయం. ప్రభు నాతో కూడా ఉన్నాడు, అది అతిశయం. ప్రభు నా కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, అది అతిశయం. నా ప్రభు నా కోసం శ్రమలు అనుభవించాడు, నేను నా ప్రభు కోసం శ్రమలు అనుభవిస్తాను. ఆ శ్రమలు ఇంతకుముందు ఎవరైతే పొందారో వారిలో నేను పాలివాడును. ఆ శ్రమలు పొందిన యేసుప్రభు శ్రమలలో నేను పాలివాడును. ఆ మహిమా స్వరూపిన ఆత్మ నా దగ్గర ఉంటుంది, నా మీద ఉంటాడు, కాబట్టి అది నా అతిశయం. తర్వాత ఆయన మరలా నా కోసం వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తాడు, ఇది నా అతిశయం. ఇటువంటి అతిశయం కలిగి జీవించాలి కానీ జ్ఞానమును బట్టి, శౌర్యాన్ని బట్టి, తర్వాత రథాలను బట్టి, గుర్రాలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, లేదంటే ఆత్మీయతను బట్టి, ఇంకా ఏవో మాటలుగా మనకున్నటువంటి చాతుర్యాన్ని బట్టి, మాటల చాతుర్యం, పని చాతుర్యం, వీటన్నింటి బట్టి మనం ఎప్పుడూ అతిశయించకూడదు. అతిశయించువాడు నీతి న్యాయములతో జరిగించచ్చు కృప చూపుతున్న యెహోవా నేనే అని తెలుసుకున్నట్టు ద్వారా అతిశయించవలను. ప్రభు నీతి న్యాయాలు జరిగిస్తూ మన ఎట్లా కృప చూపుతున్నాడు అన్ని విషయాల్లో. ప్రభు కృప చూపకపోతే మనం ఏది పొందలేం. ఆయన తన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించుచున్నాడు అన్నాడు యోహాను 1వ అధ్యాయం. దానిని బట్టే మనం ఏం పొందినా, భూ సంబంధంగా పర సంబంధంగా ఏం పొందినా ప్రభు కృప, అది తెలుసుకుంటున్న బట్టి అతిశయించాలి. కనుక అటువంటి అతిశయం మనం కలిగి ఉండాలి. మనం దేని విషయమే అతిశయిస్తున్నాం, ఒకసారి ప్రభు దగ్గర పరీక్ష చేసుకుందాం, మన బుద్ధిహీనతలు ఒప్పుకుందాం, క్షమించమని వేడుకుందాం. ప్రభు, నిన్ను బట్టి అతిశయిస్తాను, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయిస్తాను, నీ నామాన్ని బట్టి అతిశయిస్తాను, నీకోసం జీవించటంలోనే నేను అతిశయిస్తాను.
నీకోసమైన నిరీక్షణలో నేను అతిశయిస్తాను. అటువంటి అతిశయం ప్రభువా నాకు దయచేయి అని మరొకసారి అడిగి, చాలాసార్లు మాటలో అతిశయిస్తాం. అంటే మనం అతిశయంతో మాట్లాడేమనంటే అవతల వాడు ఎవడో గాయపడ్డాడని అర్థం. మన మాటలో అతిశయిస్తే అవతల వాడు గాయపడతాడు, తప్పనిసరిగా గాయపడతారు. ఇంట్లో కూడా అట్లనే మాట్లాడుతుంటాం, బయట అట్లనే మాట్లాడుతుంటాం. అర్థమైందా? కొన్నిసార్లు ఫోన్లు మోగుతుంటాయి. నేను ఎవరి గురించి చెప్పట్లేదు, చాలా సంవత్సరాలుగా ఇది అనుభవం. ఫోన్ ఆన్ చేస్తాను, ఎవరు మాట్లాడరు, కానీ వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో. మరి ఎవరు ఆన్ చేస్తారో తెలియదు, వాళ్ళు ఇంట్లో కొట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ రహస్యం మొత్తం అర్థమవుతుంది నాకు. అదే మరొక సేవకుడు అటుడైతే, కొద్దిగా కిరికిర్లు అటుడైతే మళ్ళీ కిరికిర్లు పెడతాడు. నేనేం పట్టించుకొని ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం అంతే, ఆ కుటుంబం కోసం. ప్రభువా వీళ్ళని సమాధానంగా ఉంచు. అర్థమైంది? ఇంతకు ఏముందంటే ఊరకే నోటి మాటలు, నువ్వు అలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు అప్పుడు ఇది చేసావు, నువ్వు అప్పుడు అది చేసావు, నా మాట వినవా అంటే నా మాట వినవా, కొట్లాడుకుంటూ ఉంటారు. కనుక మాట ద్వారానే ఎక్కువగా మనం అతిశయిస్తూ ఉంటాం. దానివల్ల చాలా నష్టం. ఇతరులకు బాధ పెడతాం, మనం బాధ తెచ్చుకుంటాం. కాబట్టి మన అతిశయాలన్నీ దేవుని దగ్గర విడిచిపెట్టాలి. క్రీస్తే మన అతిశయం అంతే, దాన్ని మించిన అతిశయం మనకేది ఉండకూడదు. కనుక మన అతిశయాలన్నీ ప్రభు దగ్గర విడిచిపెట్టి, ప్రభు నన్ను క్షమించు, నీవే నా అతిశయం, నీవు నాతో ఉండటమే నా అతిశయం, కనుక నన్ను క్షమించు. ఇటువంటి ఆత్మీయ అవగాహనతో నేను జీవించడానికి సహాయం చేయి. ఈ రీతిగా నూతనమైన అనుభవంతో, తీర్మానంతో ప్రభు బలలో పాలు పంపలు పొందుతాం. మోకరిల్లండి.